1841 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని మండపేటలో జన్మించిన ఒక బాలిక భవిష్యత్తులో వేలాది మందికి అన్నదానం చేసే తల్లిగా ఎలా మారిందో తెలుసా? రండి, కరుణకు ప్రతిరూపంగా ఆంధ్రుల అన్నపూర్ణగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మగారి జీవితంలోని మొదటి భాగంలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. అయితే ఈ కథ చివర్లో మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న నేను అడుగుతాను. అందుకే ఈ కథను పూర్తిగా వినండి. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే దాదాపు 19వ శతాబ్దపు ఆంధ్రప్రదేశ్లో. అప్పటి కాలం వేరు. అంటే ఒకవైపు బ్రిటిష్ పాలన, మరోవైపు మన సంప్రదాయాలు, వాటి మధ్య నలిగిపోతున్న జీవితాలు. ముఖ్యంగా గోదావరి డెల్టా ప్రాంతం చూట్టానికి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది గాని ఆ పచ్చదనం వెనుక పేదరికం, కష్టాలు కూడా ఉండేవి. నిజం చెప్పాలంటే అప్పుడు బ్రతకడమే ఒక పెద్ద సవాలు. సరిగ్గా అలాంటి సమయంలో 1841 అక్టోబర్లో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అనే ఓ చిన్న పల్లెటూరులో సీతమ్మగారు పుట్టారు. బహుశా ఆ రోజు ఆ ఊరికి కూడా తెలియదేమో తమ మధ్య చరిత్రలో నిలిచిపోయే ఒక మహనీయురాలు జన్మించిందని. ఆమె పుట్టి పెరిగిన నేల కోనసీమ. ఎంత అందమైన ప్రదేశమవుతదా! అంతటా పచ్చదనం, కొబ్బరి తోటలు, ఆ గోదావరి నది ఒడ్డున ఆ నది తెచ్చే ప్రశాంతత మధ్య ఆమె బాల్యం గడిచింది. ఆ రోజుల్లో ప్రజల జీవితాలు ఎలా ఉండేవంటే దేవుడి మీద భక్తి, పక్కవాళ్లతో బంధాలు, వీటితోనే ముడిపడి ఉండేవి. కాని ప్రకృతి కరుణిస్తేనే బతుకు. ఎందుకంటే గోదావరికి వరదలొస్తే సర్వం కోల్పోవాలి, వర్షాలు పడకపోతే కరువుతో చావాలి. అంటే ఈ రోజు చేతికొచ్చిన పంట రేపుంటుందో లేదో తెలియని పరిస్థితి. అందుకేనేమో ఉన్నవాళ్లు లేనివాళ్లకి పెట్టడం ఒక ధర్మంగా, ఒక బాధ్యతగా చూసేవాళ్లు. అన్నదానమంటే ఏదో ఇచ్చి పంపడం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహాయజ్ఞంలా భావించేవారు. ఇలాంటి అన్నదాన సంప్రదాయానికే ఒక నిలువుటద్దంలా నిలిచిన వ్యక్తి సీతమ్మగారి జీవితంలో మొదటి గురువు, అత్యంత ముఖ్యమైన గురువు ఆమె తండ్రిగారే. ఆయన అడుగుజాడలే ఆమెకు జీవిత పాఠాలయ్యాయి. ఆయన పేరు అనుపిండి భవానీ శంకర్. కాని ఊరంతా ఆయన్ని ఎంతో ప్రేమగా బొవ్వన్న శాస్త్రి అని పిలుచుకునేవాళ్లు. ఎందుకో తెలుసా? తెలుగులో బొవ్వ అంటే అన్నం కదా. ఆకలితో ఎవరొచ్చినా కాదనకుండా అన్నం పెట్టే గొప్ప గుణం ఆయనది. అందుకే ఆ పేరు ఆయనకు సార్థక నామధేయమైంది. అన్నదానం అంటే కేవలం ఆహారాన్నివ్వడం కాదు, నిస్వార్థంగా ఇవ్వడం. మన సంప్రదాయంలో అన్ని దానాల కన్నా దీన్నే గొప్పదిగా, అంటే మహాదానంగా చూస్తారు. ఈ తత్వాన్ని ఆమె తండ్రిగారు ప్రతిరోజూ తన చేతల్లో చూపించారు, మాటల్లో కాదు. తన ఇంట్లోనే ఆ చిన్నారి సీతమ్మ ఇదంతా చూస్తూ పెరిగింది. కరుణ, జాలి అనేవి ఎవరో చెప్తే నేర్చుకునే పాఠాలు కాదు, అది మన కళ్ల ముందు కనిపించే ఒక జీవన విధానం అని ఆమెకు అర్థమైంది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువంటే ఒక కళ. కాని సీతమ్మగారి విషయంలో ఆమె తండ్రే ఆమెకు గురువయ్యారు. కేవలం అక్షరాలు మాత్రమే కాదు, నీతి, నిజాయితీ, నైతిక విలువలు నేర్పించే పెద్ద బాలశిక్షలాంటి గ్రంథాల ద్వారా ఆమెకు చదువుతో పాటు గొప్ప సంస్కారాన్ని కూడా అందించారు. అంతా సవ్యంగా సాగిపోతున్న ఆమె బాల్యంలోకి ఒక విషాదం అడుగుపెట్టింది. ఆ ఒక్క సంఘటన ఆమెను చిన్న వయసులోనే పెద్దదాన్ని చేసింది. బాధ్యత అంటే ఏంటో నేర్పించింది. ఆమె పసివయసులోనే తన తల్లి నరసమ్మగారిని కోల్పోయారు. అమ్మలేని లోటు ఆ చిన్నారి హృదయంలో ఎప్పటికీ తీరని గాయాన్ని మిగిల్చింది. అంత చిన్న వయసులో తల్లి లేని ఇంటిని చక్కదిద్దే బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది. దాన్ని ఆమె ఎప్పుడూ భారంగా అనుకోలేదు, ఒక పవిత్రమైన సేవలా భావించింది. ఇంటి పనులన్నీ చూసుకుంటూనే తన తండ్రి మొదలుపెట్టిన ఆ అన్నదాన యజ్ఞంలో ఆయనకు తోడుగా నిలిచింది. ఆమె బాల్యం ముగియక ముందే బాధ్యత ఆమె తలుపు తట్టింది. సుఖమంటే ఏంటో తెలియకముందే కరుణ అంటే ఆమెకు తెలిసింది. అంతకుముందు కేవలం చూస్తూ ఉండిపోయిన ఆ చిన్నారి ఇప్పుడా సేవాయజ్ఞంలో తనే ఒక భాగమయ్యింది. ఇలా ఆమె బాల్యంలో నేర్చుకున్న పాఠాలు, చూసిన సంఘటనలు అన్నీ కలిసి ఆమెలో కరుణ అనే బీజానికి ప్రాణం పోశాయి. అది మెల్లమెల్లగా మొలకెత్తడం మొదలుపెట్టింది. ఆమె పెంపకాన్ని చూస్తే ఒక గొప్ప నిజం అర్థమవుతుంది కదా. మన బాల్యం మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుందో చూడండి. చిన్నప్పుడు మనసులో నాటుకున్న విలువలే జీవితాంతం మనకు దారి చూపే దీపాలవుతాయి. ముఖ్యంగా కరుణ అనేది ఎవరైనా చెప్తే వచ్చేది కాదు, అది మన పెద్దవాళ్ల ఆచరణను చూసి నేర్చుకునే ఒక గొప్ప వారసత్వం. తండ్రి పేదవాళ్లకు అన్నం పెట్టడం నిన్న మొన్నటి వరకు చూసిన అమ్మాయి ఇవాళ తనే స్వయంగా ఆయనకు సాయం చేస్తోంది.
ఆ చిన్న చేతులు సేవ చేయడంలో ఉండే లయను నేర్చుకుంటున్నాయి. తన భవిష్యత్ జీవితానికి పునాది అక్కడే పడింది. ఇక్కడే మనకు ఒకటి స్పష్టంగా తెలుస్తోంది. గొప్పతనమనేది పెద్ద పెద్ద భవనాల్లో పుట్టదు, విశాలమైన మనసున్న చిన్న ఇళ్లలోనే మొదలవుతుంది. సేవ అనేది చేసే ముందు దాన్ని మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి. ఇదే ఆమె బాల్యం మనకు చెప్పే అతి ముఖ్యమైన సందేశం. ఒక్క విషయం, ఇలాంటి చారిత్రక మరియు ప్రేరణాత్మక కథలను రూపొందించడం మాకోసం ఒక పెద్ద ప్రయత్నం. మీ సహకారమే మా బలం. ఈ కథ మీకు నచ్చిందనే మేము ఆశిస్తున్నాము. నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఈ 7 భాగాల డాక్టర్ సీతమ్మ సిరీస్ను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరగా నేనడుగుతానన్న ప్రశ్న, ఒక్క క్షణం మనమందరం మనలోకి మనం చూసుకుని ఆలోచిద్దాం. మన చిన్ననాటి విలువలు ఈరోజు మన జీవిత లక్ష్యాలను ఎంతవరకు ప్రభావితం చేశాయి? మీ ఆలోచనలు, మీ అనుభవాలు కింద కామెంట్స్లో మాతో పంచుకుంటారని ఆశిస్తూ